హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఉగాది పచ్చడి ఉగాది రోజునే చేసుకొని తినాలని చెప్తారు పెద్దలు. సో, ఇది మన ట్రెడిషనల్ పండుగ కాబట్టి తరాలు ఎన్ని మారినా కూడా ఈ ఉగాది పచ్చడి మాత్రం మారకూడదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా చేసుకుంటారు కదా! సో, మా గోదావరి ప్రాంతం వాళ్ళం మేము ఇలా చేసుకుంటాం. చాలా చాలా ఈజీ. ఆరోగ్యానికి ఎంతో మంచిదనమాట. సో, దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం కారం, కొంచెం కల్లుప్పు మెత్తగా చేసింది, అలాగే వేప పువ్వు, కొంచెం బెల్లము, అలాగే ఆర్గానిక్‌దైతే కొంచెం ఈజీగా ఉంటుంది మిక్స్ చేయటానికి. సో, చింతపండు కొంచెం గుజ్జు తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక అరటిపండు ముక్కలు, అలాగే మామిడి పండు. అట్లాగే గుజ్జు తీసుకున్న చింతపండు పులుసుని ఫస్ట్ పాత్రలో వేసుకొని, కొంచెం కారం, ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. అట్లాగే బెల్లాన్ని కూడా తురిమేసి బాగా వేసి కలిపేయాలి. సో, ఇందులోకి మామిడి పండు, అరటిపండు మీకు కావాల్సినంతగా వేసుకోవచ్చు. దాన్ని సన్నగా తరిగేసి, అట్లాగే వేప పువ్వు కొంచెం కడిగేసి వేసేసాను. సో, ఇలా అయితే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చాలా చాలా రుచిగా ఉంటుంది. కంపల్సరీగా ప్రతి ఉగాదికి తినాల్సిందే. దీనివల్ల డైజెస్ట్‌కి మంచిదనమాట. చింతపండు పులుసు వల్ల చలవ చేస్తుంది. ఫైబర్ అధికంగా కూడా ఉంటుంది. అట్లాగే మామిడి పండు, అరటిపండు చాలా విటమిన్స్ కలవి. సో, అన్నిట్లోనూ ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ఉగాది పచ్చడి అయితే తీసుకొని తీరాల్సిందే. సో, ఇది పెద్దలు, పిల్లలు కంపల్సరీగా తీసుకోవాల్సిన ఉగాది పచ్చడి.